మీరు నిప్పు లాంటి నిజాలు చెప్తారంట కదా, అది ఆడవాళ్ళ గురించి చెప్పండి. అందమైన అమ్మాయికి అందంగా లేని అమ్మాయికి తేడా ఒకటి, ముఖం ఒకటే తేడా, మిగతా అంతా సేమ్ టు సేమ్. అందుకే పెద్దలు అప్పుడే అన్నారు, అన్నేసి చూడు ముఖం మీద బట్టేసి చూడు తెలుస్తుందని. ఏమన్నా చెప్పిరా బ్రో, ఈ ఒక్క మాట చాలు. అందంగా లేని అమ్మాయిలు కూడా ధైర్యంగా తిరుగుతారు రోడ్ల పోటీ. అలాగే మన మగవాళ్ళ గురించి కూడా ఒక నిప్పు లాంటి నిజం చెప్పండి బ్రో. మగాడు అంటేనే మంచోడు బ్రో. మగాడు అనే పదంలోనే మా అంటే మంచి, గాడు అంటే దేవుడు. మగాడు మంచోడు కాబట్టి తొందరగా దేవునితో పోతాడు. మైండ్ బ్లోయింగ్ అసలు, ఎక్సలెంట్. ఇప్పుడు సోషల్ మీడియాకి వస్తే ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు ఉంటారు అన్నమాట. అందులో ఎక్కువ టాలెంట్ ఎవరు చూపిస్తారు? ఖచ్చితంగా అబ్బాయిలే టాలెంట్ చూపిస్తారు బ్రో. ఎందుకంటే వాళ్ళకి టాలెంట్ తప్ప చూపించడానికి వాళ్ళకి ఇంకా ఏం ఉండదు. ఖచ్చితంగా టాలెంట్ చూపించాల్సిందే. అంటే ఆడవాళ్ళకు టాలెంట్ లేదంటారా మీరు? అంటే వాళ్ళకు కూడా టాలెంట్ ఉంటది, బట్ కొంతమంది పద్ధతిగా టాలెంట్ చూపిస్తారు, కొంతమంది టాలెంట్ లేని వాళ్ళు సామాన్లు చూపిస్తారు. తల్లిదండ్రులు పిల్లలకి ఎందుకు పెళ్లిళ్ళు చేస్తారు బ్రో? అంటే ఇప్పుడు పిల్లలు కూడా తల్లిదండ్రులు కావాలి కదా, అందుకనే పిల్లలకి పెళ్లి చేస్తారు.